జూలూరి గౌరీశంకర్ గారు రాసిన మా వాటా మాకే అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు, సభా అధ్యక్షులకు, సోదరుడు జూలూరి గౌరీశంకర్ గారికి, జస్టిస్ ఈశ్వరయ్య గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, శ్రీ చిరంజీవి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరునికి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి, మరియు ముందు హాజరైన మిత్రులకు, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకు అందరికీ ఈ మధ్య వస్తున్న ఆలోచనలో మంచి పుస్తకాన్ని ఈరోజు మనకు అందించడం జరిగింది. దాదాపు అనేక వ్యాసాల సంకలనాన్ని ఈరోజు మన ముందు పెట్టినాడు. చాలా రోజులుగా సోదరుడు జూలూరి గౌరీశంకర్ గతంలో ఉన్న వాటికంటే ఇప్పటి ఎజెండా ఐటాన్ని ముందుకు తీసుకొని దాని మీద నిరంతరం సాక్షి పత్రికలో కావచ్చు, ప్రభలో కావచ్చు, మిగతా పత్రికల్లో కావచ్చు, నమస్తే తెలంగాణలో కావచ్చు నిరంతరం రాస్తున్నారు. ఇవాళ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కులగణన అనే అంశం ఒకటి ముందరికి వచ్చిన నేపథ్యంలో దాన్ని హైలైట్ చేస్తూ వారు రాస్తున్న నేపథ్యం ఉంది. దేశంలో అనేక సార్లు అనేక అంశాల ఎజెండాలకు వచ్చిన బీసీల అంశాలు ఎప్పుడైనా మరుగున పడిపోతున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని సమున్నతంగా ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యం కొద్దీ అనేక మంది మిత్రులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇటీవల అనేక సమావేశాలు ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కూడా వారి వారి సంఘాల ద్వారా అనేక సమావేశాలు పెడుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ సాహిత్యం అందరికీ చేరడం వల్ల మరి వారిని చైతన్యవంతం చేసే దిశగా ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు దీన్ని అనేక ప్రాంతాల్లో ఆవిష్కరించే కార్యక్రమాన్ని పెట్టినందుకు కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇది కూడా ఒక యాక్టివిటీ, బీసీలకు సంబంధించిన యాక్టివిటీగా మార్చినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఇవాళ 75 ఏళ్ల స్వతంత్రానంతరం కూడా ఈ దేశంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. బీసీలకు కులగణన జరగదు. బ్రిటిష్ పాలకులకు సాధ్యమైంది, భారతదేశ పాలకులకు సాధ్యం కాదని సిగ్గు విడిచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసుకున్న నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. బీసీల బడ్జెట్ కూడా ప్రతిసారి అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది. నేను ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కూడా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల పైగా పనిచేసినాను. దేశవ్యాప్తంగా అనేక సంస్థల్ని కూడా మేము విజిట్ చేసినాం. అన్నిట్లలో కూడా ఇప్పటికి రిజర్వేషన్ ఉల్లంఘనే ఉన్నది. కానీ మండల్ కమిషన్లో సూత్రీకరించిన 27% రిజర్వేషన్లు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెరుగుతాయో 50% పరిమితికి లోబడి ఉండాలన్న అంశ కొద్దీ బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తున్న నేపథ్యం జాతీయ పరంగా అవుతాయి. అది ఇలా తెలంగాణలో కూడా దాని ఫలితాలు మనం స్థానిక సంస్థల్లో చూసినాం. ఒక్క బీసీల కాడికి వచ్చేటప్పటికీ 50% అధిగమించొద్దన్న సుప్రీంకోర్టు పెద్దలు అగ్రకులాల రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చే వరకు 60% కూడా అలౌ చేసినారు. సిగ్గు విడిచిన కేంద్ర ప్రభుత్వం, సిగ్గు విడిచిన పాలకులు ఉన్నంత కాలం ఈ దేశంలో సామాన్యులకు ఇంటర్ప్రిటేషన్ మనకు అనుకూలంగా జరగదని చెప్పడానికి అది ఒక సజీవమైన సాక్ష్యం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు కూడా. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ లేవు. ఇవాళ హైకోర్టుకు వచ్చేటప్పటికీ, సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి రిజర్వేషన్ లేవు. ఎన్నడో జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈలాంటికి దానికి దిక్కు దివానం లేదు, అతి గతి లేదు భారతదేశంలో. మరి అనేక రకాలుగా రాజ్యాంగ ఉల్లంఘన అక్కడే జరుగుతుంది. మరి అక్కడ నియమించే వాళ్ళంతా కూడా ఏదో ఒక పేరుతో నియమించబడేవారు. దాంట్లో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వారి ఆలోచనలే భారతదేశాన్ని ప్రభావితం చేస్తాం. నిన్న నేను ఒక పదాన్ని మరి మోడీ గారు అన్నారా, వారి మంత్రివర్గ సహచరులు అన్నారా తెలియదు అని, క్రీమీ లేయర్ అనేది రాజ్యాంగం లేదని మొదటిసారి కనుక్కున్నట్టు అన్నారు. మరి ఎస్సీ వర్గానికి నాకు క్రీమీ లేయర్ లేదనే మాట మీరు ఫస్ట్ టైం మీరు అన్నప్పుడు బీసీలకు కూడా అది వర్తిస్తుందనే మాట కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే బీసీలకు కూడా విరమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఎక్కడ రాజ్యాంగంలో లేనిది, ఎక్కడ రాయబడినది, ఎక్కడో కనుక్కున్నట్టు దాంట్లో క్రీమీ లేయర్ అనే పదాన్ని తీసుకొచ్చి మరి సుప్రీంకోర్టు తీర్పుల్లో జోడించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఒక బీసీల పట్లని ఈ దేశంలో వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఇంకా విరివిగా ఈ సాహిత్య రూపంలో ముందుకు తీసుకురావాలని నేను మా మిత్రుల్ని మనస్ఫూర్తిగా కోరుతూ, అనేక మంది పెద్దలు ఉన్నారు, మరి
మరి దీని నుంచి వెళ్ళడం కూడా నాకు ఇబ్బందికరంగానే ఉన్నది. కానీ మా శాసనసభలో పెట్టుకున్న కార్యక్రమం నా కోసం స్పీకర్ గారు, చైర్మన్ గారు వచ్చి ఉన్నారు, వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరి వెళ్తున్నానని నన్ను మన్నించాలని పెద్దలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై బీసీ. గొంతు లేవాలి అనుకుంటున్నారు. ఆ పల్లెకాడికి ఈ పుస్తకం పోయి పల్లె చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగినటువంటి సందర్భం ఉంది కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం. కావాలంటే నేను చివరికి పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్స్ మొత్తం కూడా మీకు ఇస్తాను. 64 పేజీలు మీరు కూడా చదవండి. కాబట్టి ఇప్పటిదాకా కళాలు పెట్టి రాస్తున్న వాళ్ళంతా, ఎండీలంతా కూడా సంపాదకులు మొత్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా బీసీలే, పత్రికా యాజమాన్యంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీసీలు కాదు. నాకు తెలిసి కూలి పనులకు మీరు ఉండండి, యజమానులుగా మేము ఉంటామన్నారు. ఇలా జర్నలిజంలో కూడా కలం పట్టుకొని రాసే వాళ్ళంతా, యూట్యూబ్ల బ్యాచ్ అంతా బీసీల బ్యాచ్నే. ఇలా కెమెరాలు పట్టుకున్న వాళ్ళటువంటి కెమెరామెన్లంతా బీసీలే, రిపోర్టింగ్ చేస్తూ కళాలు పెట్టుకొని రాసే వాళ్ళంతా బీసీలే. పత్రికల్ని మనం ఏమంటున్నాం అంటే అట్లని చెప్పి పత్రికలు పెట్టే యజమానుల్ని మనం తిట్టట్లే. అయ్యా పత్రికా యజమానులారా, మాకు 2 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించిన గొంతుకని రాయండి. రేవు పార్టీ గురించి ఫ్రంట్ పేజీలో చేసుకునే మీరు ఈ బతుకు పార్టీల గురించి, ఈ బతుకు జీవనం గురించి కూడా కొంచెం రాయండి నాయన అని చెప్పి 2 చేతులు ఎత్తి వాళ్ళకి మొక్కుతున్నాం. కాబట్టి మాకన్నీ కూడా విద్యానగర్ నుంచి లేకపోతే ఇంకా రామ్నగర్ నుంచి వచ్చినటువంటి ఈ బీసీ ర్యాలీలంతా కూడా ఇందిరా పార్కు దాకా వచ్చిపోతాయి. జోన్ పేజీల్లో పాపం వాళ్ళ పేజీలు చూసుకొని ఉంటారు. అట్లా కాకుండా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీలన్న వాళ్ళు పతాక శీర్షిక. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర చరిత్రను నడిపించే వాళ్ళు బీసీలు, సంపద సృష్టికర్తలు బీసీలు, సంపదను నడిపించే వాళ్ళు బీసీలు, సంపదను దోచుకునే వాళ్ళు మాత్రం మీ పత్రికల్లోనే ఎంత పర్సంటేజ్ ఉందో, ఎవరెవరు దోచుకుంటున్నారో మీరు చెప్పింది. కాబట్టి మీరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని చేయాలని, ఈ వాగ్దానం మొత్తం కూడా ఇప్పుడే వస్తుంటే పొద్దు నుంచి ముసురు పట్టుకుంది, బాగా ముసురు పట్టింది. ముసురు పట్టినాక నాకు కొంచెం బాధ అనిపించింది, ట్రాఫిక్లో ఇబ్బంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీ ముసురు పట్టుకుంది, ఆ ముసురు వదలదు. తప్పకుండా మీ రాజకీయ వాతావరణ కేంద్రాల నుంచి ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా కూడా మీరు దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేరు. ఉప్పెనలాగా ఈ ఉద్యమించక తప్పదు. ఆ ఉద్యమించడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్లో మేమంతా కర్రలు పట్టుకునే వాళ్ళం కాదు, ఆయుధాలు పట్టుకునే వాళ్ళం కాదు. మేమంతా పుస్తకాలు పట్టుకొని కళాలు పట్టుకొని తిరిగే వాళ్ళం. కాబట్టి బీసీలను కూడా ఆయుధాలు ఏం పట్టుకోమని చెప్పట్లేదు. బీసీలు మొత్తంగా కూడా ఒక న్యాయబద్ధంగా ఒక సత్యాగ్రహ కోణాల్లో ఉద్యమాల్ని నడిపించుకుంటూ ముందుకు పోవడం కోసం ఇంతమంది పెద్దలు వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ భిన్న భావజాలాలు గల వాళ్ళంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చేటువంటి సందర్భం రాబోతుంది. అది ఒక బీసీ జేఏసీగా ఏర్పడక తప్పదు. ఆ బీసీ జేఏసీగా ఏర్పడ్డప్పుడు అది ఒక మహోద్యమంగా ముందుకు సాగేటువంటి పరిణామం ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా దీంట్లో చిన్న విషయాలన్నింటినీ కూడా చర్చించాం. మీకు సీట్లు ఎన్ని వచ్చినాయి, మాకు సీట్లు ఎన్ని వచ్చినాయి, ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు దీంట్లో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మీరంతా కూడా మా వార్తను రాయడమే కాకుండా ఈ పుస్తకాన్ని మీరంతా చదవాలని, జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు బాగా చదవాలని, మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యంగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సాగర్కు కృతజ్ఞతలు. శంకర్ గారి కలం నుండి జాలువారిన పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు సాగర్ గారికి, అదేవిధంగా పుస్తక రచయిత గౌరీశంకర్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మన హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అదేవిధంగా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారికి, బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మన బీసీ ఇష్యూలపైన పోరాడుతున్న ప్రొఫెసర్ కె లక్ష్మణ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క నమస్కారంలో. ముఖ్యంగా మా బాట మాకే అనేటువంటి పుస్తకం గౌరీశంకర్ గారు రాయడం అనేది చాలా మంచి పరిణామం. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా చాలా వరకు యాక్టివేట్ అయినాయి. ఈ పుస్తకం చిన్న పుస్తకమైనా ఒక్కొక్క అక్షరం ఒక తూటాలాగా ఉంది. బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని వారు ఇందులో ప్రస్తావించారు. మరి కాన్సైజ్గా చిన్నగా రాస్తూ ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి పుస్తకం చాలా మంచి పుస్తకం.